హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోలో గురుకుల మెయిన్స్ తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి తెలుగు భాషా సాహిత్యం అనేటువంటి పుస్తకంలోని ప్రబంధ ప్రక్రియకు సంబంధించిన కొన్ని అంశాలు నేర్చుకున్నాం. మరికొన్ని అంశాలను ఈ వీడియోలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, పేజీ నెంబర్ 84 ఓపెన్ చేయండి. పుస్తకం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకం తీసుకోండి. ఇది ప్రిపరేషన్కి చాలా బాగుంటుంది. డిఎస్సికైనా సరే, గురుకులకైనా సరే, జేఎల్కైనా దేనికైనా సరే ఇది చాలా ప్రామాణికంగా ఉంటుంది. రైట్, చూడండి 84వ పేజీలో పారిజాతాపహరణం గురించి ఇవ్వడం జరిగింది. పారిజాతాపహరణము అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు అంటే నంది తిమ్మన. పారిజాతాపహరణం రచించిన కవి ఎవరు? నంది తిమ్మన. ఇతడి మరో రచన అయినటువంటి వాణి విలాసం అనేది అలభ్యం. ఓకేనా? నంది తిమ్మన యొక్క అలభ్య రచన ఏమిటి? వాణి విలాసం. గుర్తుంచుకోవాలి. నంది తిమ్మన తల్లిదండ్రులు తిప్పాంబ సింగనామాత్యుడు. తిప్పాంబ సింగనామాత్యుడు ఎవరి తల్లిదండ్రులు అంటే నంది తిమ్మన తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి. నంది తిమ్మన యొక్క గురువు అఘోర శివగురుడు. నంది తిమ్మన గురువు ఎవరు? అఘోర శివగురుడు అని గుర్తుంచుకోండి. అఘోర శివగురుడు ఎవరి గురువు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. నంది తిమ్మన గురువు అఘోర శివగురుడు అని గుర్తుంచుకోండి. ఇక రాయల భార్య అయినటువంటి తిరుమల దేవి వెంట అరణపు కవిగా వచ్చిన కవే నంది తిమ్మన. రాయల భార్య అయినటువంటి తిరుమల దేవి వెంట అరణపు కవిగా వచ్చినటువంటి కవే నంది తిమ్మన అని గుర్తుంచుకోవాలి. నంది తిమ్మనకు కల బిరుదు ఏమిటి అంటే సకల విద్యా వివేక చతురుడు. సకల విద్యా వివేక చతురుడు అనే బిరుదు గల కవి ఎవరు అంటే నంది తిమ్మన అని చెప్పేసి గుర్తుంచుకోండి. నంది తిమ్మనకు సకల విద్యా వివేక చతురుడు అనేటువంటి బిరుదు కలదు. ఇంకా చూస్తే నంది తిమ్మన ముక్కు తిమ్మన అనే పేరుతోటి పిలువబడుతున్నాడు. నంది తిమ్మన యొక్క వ్యవహార నామం ఏమిటి? ముక్కు తిమ్మన అని గుర్తుంచుకోండి. ముక్కును గురించి అద్భుతంగా పద్యం రాయడం వల్ల ముక్కు తిమ్మనగా పేరు పొందారు అనేటువంటి ఒక వాదన ఉంది. ఇది సరి అయిన వాదన కాదు అనే అభిప్రాయం కూడా ఉన్నది అనే విషయం గుర్తుంచుకోండి. ఇకపోతే ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని అన్న కవి ఎవరు? కాకుమాని మూర్తి కవి. ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని చెప్పి నంది తిమ్మన గురించి పేర్కొన్న కవి ఎవరు? కాకుమాని మూర్తి కవి అని గుర్తుంచుకోండి. ఇక నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణమునకు మూల గ్రంథం ఏమిటి అని అంటే సంస్కృత హరివంశం. సంస్కృత హరివంశాన్ని ఆధారంగా చేసుకొని నంది తిమ్మన చేసిన రచన ఏది అంటే పారిజాతాపహరణం అని గుర్తుంచుకోండి. సంస్కృత హరివంశానికి గల పేరు ఏమిటి అంటే కిల పురాణం. కిల పురాణం అనే పేరు కల రచన ఏమిటి అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, సంస్కృత హరివంశం. సంస్కృత హరివంశానికి కిల పురాణం అనే పేరు ఉంది. ఇంకా చూస్తే నంది తిమ్మన తన పారిజాతాపహరణమును ఎవరికి అంకితం ఇచ్చారు అంటే శ్రీకృష్ణదేవరాయలకు అంకితం ఇచ్చారు. నంది తిమ్మన తన పారిజాతాపహరణమును ఎవరికి అంకితం ఇచ్చారు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలకు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా చూస్తే పురవర్ణనతో ప్రారంభం కాని ప్రబంధం ఏమిటి అంటే పారిజాతాపహరణం. పురవర్ణనాదులతో ప్రారంభం కాని ప్రబంధం ఏమిటి? పారిజాతాపహరణం. పారిజాతాపహరణము అనేది పురవర్ణనతోటి ప్రారంభం కావడం లేదు అని గుర్తుంచుకోండి. ఇందులో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. పారిజాతాపహరణంలో నాటకీయత అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. పారిజాతాపహరణంలో నాయికా నాయకులు ఎవరు అంటే సత్యభామ, శ్రీకృష్ణుడు. పారిజాతాపహరణంలో నాయికా నాయకులు ఎవరు? సత్యభామ, శ్రీకృష్ణుడు అని గుర్తుంచుకోండి. పారిజాతాపహరణంలోని ప్రధాన రసం ఏమిటి అంటే శృంగారం. పారిజాతాపహరణంలో ప్రధాన రసం ఏంటి? శృంగారం అని చెప్పి గుర్తుంచుకోండి.
ఇక నందనవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి సత్యభామ పెరటిలో నాటింది ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు అని గుర్తుంచుకోండి. నందనవనంలో ఉన్న పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చి కృష్ణుడు ఎవరి పెరటిలో నాటాడు? సత్యభామ పెరటిలో నాటాడు. పారిజాతాపహరణమునకు మూలం కన్నడ హరికథా సారం అని చెప్పి పేర్కొన్నది ఎవరు అని చెప్పి అడుగుతారు. పుట్టపర్తి నారాయణాచార్యులు. పుట్టపర్తి నారాయణాచార్యులు ఏమన్నారు అంటే పారిజాతాపహరణమునకు మూలము కన్నడ హరికథా సారము అని చెప్పేసి అన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యుల ప్రకారం పారిజాతాపహరణమునకు మూలం కన్నడ హరికథా సారం అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. పారిజాతాపహరణమును ప్రబంధాకారము దాల్చిన నాటకం అని అన్నది ఎవరు? జీనాగయ్య. జీనాగయ్య పారిజాతాపహరణమును ప్రబంధాకారం దాల్చిన నాటకం అని చెప్పి పేర్కొన్నారు. ఇక పారిజాతాపహరణంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలు చూసేటువంటి క్రమంలో మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడే మా యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మీకు తెలిసిన వారికి కూడా మా యొక్క వీడియోని షేర్ చేయండి. వెంటనే ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. రైట్, చూడండి పారిజాతాపహరణంలోని ముఖ్యమైన పద్యాలు. రైట్, చూడండి. చక్కనిధానంచు చక్కనిధానంచు ఏల జవనినంచు అనే పద్యం. అనవిని వ్రేటువడ్డ యురగాంగన యుంబలే. అనవిని వ్రేటువడ్డ యురగాంగన యుంబలే అనే పద్యం. ఏమేమి కలహాసనుండచటికై ఏతెంచి. ఏమేమి కలహాసనుండచటికై ఏతెంచి అనేటువంటి పద్యం. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై. జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై అనే పద్యము. పరిమళము సెడదు వాడదు పరువము దప్పదు. పరిమళము సెడదు వాడదు పరువము దప్పదు అనేటువంటి పద్యము కూడా పారిజాతాపహరణంలో కనిపిస్తుంది. ఈ పద్యాన్ని తేలికగా గుర్తుంచుకోవచ్చు. పరిమళము సెడదు వాడదు పరువము దప్పదు. పరిమళము అనేటువంటి పదం వాడిని చూడండి. పరిమళము సెడదు వాడదు పరువము దప్పదు అనే పద్యము ఏ ప్రబంధంలో కనిపిస్తుంది అంటే పారిజాతాపహరణం అని చెప్పి గుర్తుంచుకోండి. 1-2 సార్లు చదివినట్లయితే బ్రహ్మాండంగా గుర్తుంటాయి. నెక్స్ట్ చూస్తే పారిజాతాపహరణంలో లేని వర్ణన ఏమిటి అంటే బాగా గుర్తుంచుకోవాలి, పురవర్ణన. అదే మను చరిత్రలో లేనటువంటి వర్ణన ఏమిటి అంటే మధుపాన వర్ణన. పారిజాతాపహరణంలో లేని వర్ణన ఏమిటి అంటే పురవర్ణన అని చెప్పేసి గుర్తుంచుకోండి. శ్రీవిల్లి పుత్తూరు పురవర్ణతో ప్రారంభమయ్యే ప్రబంధం ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నాయిక పేరుతో వెలువడిన తొలి తెలుగు ప్రబంధం ఏమిటి అంటే ఆముక్తమాల్యదే అనేటువంటి విషయం మీకు తెలుసు. ఈ విషయంలోకి వస్తే చక్కని కుటుంబ కథా చిత్రం అని ప్రశంసింపదగిన ప్రబంధం ఏమిటి? చక్కని కుటుంబ కథా చిత్రం అని చెప్పి ప్రశంసింపదగిన ప్రబంధం ఏమిటి అంటే పారిజాతాపహరణం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా చూస్తే పారిజాతాపహరణమునకు పరిమళోల్లాస వ్యాఖ్య రాసినది ఎవరు అంటే నాగపూడి కుప్పుస్వామయ్య. నాగపూడి కుప్పుస్వామయ్య పారిజాతాపహరణమునకు పరిమళోల్లాస వ్యాఖ్య రాశారు, గుర్తుంచుకోవాలి. చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసమునకు హృదయోల్లాస వ్యాఖ్య రాసినది ఎవరు అంటే తాపి ధర్మారావు. దీనికి గాను వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. మరి పారిజాతాపహరణమునకు పరిమళోల్లాస వ్యాఖ్య రాసింది ఎవరు అంటే నాగపూడి కుప్పుస్వామయ్య, గుర్తుంచుకోవాలి. పారిజాతాపహరణము అయితే పరిమళోల్లాస వ్యాఖ్య, విజయ విలాసము అయితే హృదయోల్లాస వ్యాఖ్య. హృదయోల్లాస వ్యాఖ్య రాసిందేమో ఎవరు రాశారు? హృదయోల్లాస వ్యాఖ్య తాపి ధర్మారావు. ఈ పరిమళోల్లాస వ్యాఖ్య రాసింది నాగపూడి కుప్పుస్వామయ్య అని చెప్పి గుర్తుంచుకోండి.
పారిజాతాపహరణమునకు వ్యాఖ్య రాసిన మరొక కవి కూడా ఉన్నారు. ఆ వ్యాఖ్య పేరు సురభి వ్యాఖ్య. పారిజాతాపహరణమునకు సురభి వ్యాఖ్య రాసినది దూసి రామమూర్తి. పారిజాతాపహరణమునకు దూసి రామమూర్తి ఏ పేరుతో వ్యాఖ్య రాశారు అంటే సురభి పేరుతోటి సురభి వ్యాఖ్య రాశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. ఫ్రెండ్స్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ఆ పుస్తకంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నట్లయితే మీకు బాగా జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచిగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రోజు 7, 8, 10, 12 గంటలు చదవాలన్నా కూడా మరి మనం అంత ఏకాగ్రతతో చదవలేకపోవచ్చు. చదవలేని క్రమంలో ఇలాంటి వీడియో చూస్తూ వింటూ ఉంటే ప్రిపరేషన్ అనేది బ్రహ్మాండంగా కొనసాగడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి గ్రహించండి మిత్రులారా. అందుకే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. రైట్, చూడండి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అనే ప్రబంధం రచించిన కవి ఎవరు అంటే దూర్జటి అని గుర్తుంచుకోండి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమును రచించినది దూర్జటి. ఇతడు శ్రీకాళహస్తీశ్వర శతకము కూడా రాశాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ 2 రచనలు కూడా మరి శ్రీకాళహస్తీశ్వరునికే అంకితం చేయబడ్డాయి అనేటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చూస్తే దూర్జటి తల్లిదండ్రులు ఎవరు అంటే సింగమ నారాయణులు దూర్జటి తల్లిదండ్రులు అని గుర్తుంచుకోండి. దూర్జటి గురువు మహాదేశి సార్వభౌముడు. దూర్జటి గురువు ఎవరు? మహాదేశి సార్వభౌముడు. మహాదేశి సార్వభౌముడు ఎవరి గురువు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. దూర్జటి గురువు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నంది తిమ్మన గురువు ఎవరు అంటే అఘోర శివగురుడు. నంది తిమ్మన గురువు అయితేనేమో అఘోర శివగురుడు, దూర్జటి గురువు అయితే మహాదేశి సార్వభౌముడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక దూర్జటి శివభక్తుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఏకైక శివభక్తుడు ఎవరు అంటే దూర్జటి. పింగళి సూరన కూడా తెనాలి రామకృష్ణుడు కూడా తొలుత శివభక్తుడే, కానీ తర్వాత వారు వైష్ణవ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అంటే అష్టదిగ్గజ కవులలో ఏకైక శివభక్తుడు ఎవరు అంటే దూర్జటి అని గుర్తుంచుకోండి. వీరు ఏకైక శివ కవిగా కూడా పిలువబడతారు, కవి కాబట్టి. ఓకే, దూర్జటి తన రచనలను ఎవరికి అంకితం ఇచ్చారని చెప్పుకున్నాము? శ్రీకాళహస్తీశ్వరునికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దూర్జటి మనుమడు ఎవరు అంటే కుమార దూర్జటి. మిత్రులారా, దూర్జటి యొక్క మనుమడు ఎవరు? కుమార దూర్జటి అని గుర్తుంచుకోండి. దూర్జటి మనుమడు కుమార దూర్జటి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక క్షేత్ర మహిమను తెలిపే ప్రబంధం ఏమిటి? క్షేత్ర మహాత్మ్యము తెలిపే ప్రబంధము శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము. గుర్తుంచుకోవాలి. ఈ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమునకు మూలం ఏమిటి అంటే స్కంద పురాణము వైష్ణవ ఖండములోని 6వ అధ్యాయం. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమునకు మూలం స్కంద పురాణం వైష్ణవ ఖండములోని 6వ అధ్యాయం అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరికొందరి అభిప్రాయం ప్రకారం సంస్కృత షడధ్యాయి. మరికొందరి అభిప్రాయం ప్రకారం శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యమునకు మూలం సంస్కృత షడధ్యాయి కథ అనేటువంటి విషయం కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? మరి శ్రీకాళహస్తిలో శ్రీ అంటే మీ అందరికీ తెలుసు సాలెపురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఇక దూర్జటి కవిత్వాన్ని అతులిత మాధురి మహిమ కలదిగా పేర్కొన్నది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు అనే విషయం గుర్తుంచుకోవాలి. దూర్జటి పలుకులకేల కలిగే ఈ అతులిత మాధురి మహిమ అని దూర్జటి కవిత్వాన్ని కీర్తించింది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. అంటే మాధురి మహిమ కవిత్వంగా గల కవి దూర్జటి అని చెప్పి గుర్తుంచుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములోని ప్రధాన కథలు ఏమిటి అంటే వశిష్ఠుడి కథ, బ్రహ్మ కథ, సాలెపురుగు కథ. వశిష్ఠుడి కథ, బ్రహ్మ కథ, సాలెపురుగు కథ, పాము, ఏనుగు,
తిన్నడు, వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు, నత్కీరుడు, శివ, బ్రాహ్మణుడు, వేశ్యాపుత్రులు. నత్కీరుడు, శివ, బ్రాహ్మణుడు, వేశ్యాపుత్రికలకు సంబంధించినటువంటి కథలు మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, వశిష్ఠుడు, బ్రహ్మ, సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు. బ్రహ్మ, వశిష్ఠుడు, సాలెపురుగు, ఏనుగు, తిన్నడు, పాము, నత్కీరుడు, శివ, బ్రాహ్మణుడు, వేశ్యాపుత్రికల చరిత్ర అనేవి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములోని ప్రధాన కథలని గుర్తుంచుకోండి. 1-2 సార్లు చదివితే మనకు మంచిగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూస్తే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములోని ప్రధాన రసం ఏమిటి అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ శాంతరసం అని చెప్పి గుర్తుంచుకోండి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములోని ప్రధాన రసం శాంతరసం అని గుర్తుంచుకోవాలి. మను చరిత్రలోని ప్రధాన రసం ధర్మవీరము కాగా, పారిజాతాపహరణములోని ప్రధాన రసం శృంగారము కాగా, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములోని ప్రధాన రసం ఏంటి? శాంతరసం అని గుర్తుంచుకోండి. ఇక అంటే ప్రధాన రసం అంటే అంగిరసం. మరి అంగరసాలు ఏంటి అంటే వీరం, శృంగారం. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములో అంగిరసం అంటే ప్రధాన రసం శాంతం కాగా, అంగరసాలు వీరము, శృంగారము అని గుర్తుంచుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యములో మరి అంగరసాలు ఏంటి? వీరం, శృంగారం. అంగిరసం ఏంటి? శాంతం. అంటే ప్రధాన రసం శాంతం. నెక్స్ట్ చూస్తే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యానికి మూలం ఏమిటి అంటే సంస్కృత షడధ్యాయి కథ అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా స్కంద పురాణంలోని వైష్ణవ ఖండములోని 6వ అధ్యాయం అని కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆశ్వాసాది పద్యాల్లో ఆయా ఆశ్వాసాలలోని కథ సూచనప్రాయంగా తెలియచేయబడిందంట. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆశ్వాసాది పద్యాలలో అంటే ఆశ్వాసము మొదలయ్యేటువంటి పద్యాలలో ఆయా ఆశ్వాసాలలో ఏ కథను తెలియజేయబోతున్నారో ఆ కథను సూచనప్రాయంగా ఆ యొక్క ఆశ్వాసాది పద్యాలలో తెలియచేయడం అనేది జరిగిందంట. ఆశ్వాసాది పద్యాలలో రాబోయే కథను సూచనప్రాయంగా తెలిపినటువంటి ప్రబంధము ఏమిటి అంటే శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అని చెప్పి గుర్తుంచుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యానికి వ్యాఖ్యలు రాసినది ఎవరు అంటే చిలుకూరి పాపయ్య శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యానికి చిలుకూరు పాపయ్య శాస్త్రి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రులు వ్యాఖ్యలు రాయడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా? వ్యాఖ్య అన్నప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆముక్తమాల్యదకు రుచి అనే పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు అంటే చదలవాడ సీతారామ శాస్త్రి. రాయలు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద అనే ప్రబంధానికి రుచి అనే పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు? చదలవాడ సీతారామ శాస్త్రి. ఆముక్తమాల్యద ప్రబంధానికి సంజీవని అనే పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి అని గుర్తుంచుకోవాలి. పారిజాతాపహరణమునకు పరిమళోల్లాస వ్యాఖ్య రాసింది ఎవరు అంటే నాగపూడి కుప్పుస్వామయ్య అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. పారిజాతాపహరణమునకు సురభి వ్యాఖ్య రాసినది ఎవరు అంటే దూసి రామమూర్తి అని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఇలా నేరుగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మంచిగానే అనిపిస్తాయి, కానీ తర్వాత కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఒక దగ్గర చర్చించుకుంటూ వెళ్ళినట్లయితే రేపు పరీక్షలో ఎటువంటి కన్ఫ్యూజన్కి అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ చూస్తే మనం ఈ యొక్క
కావ్య ఆరంభంలో పూర్వ కవి స్తుతి చేయని ప్రబంధ కవి ఎవరు అని చెప్పి అడుగుతారు. గుర్తుంచుకోండి, దూర్జటి. కావ్యారంభములో పూర్వ కవి స్తుతి చేయని ప్రబంధ కవి ఎవరు? దూర్జటి అని గుర్తుంచుకోండి. కావ్యారంభములో పూర్వ కవి స్తుతి చేయని ప్రబంధ కవి దూర్జటి అనే విషయం మనం చక్కగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. ఇక్కడ మనము ఈ యొక్క దూర్జటి యొక్క గురువు ఎవరు అంటే మహాదేశి సార్వభౌముడు అని చెప్పుకున్నాం కదా. మరి నంది తిమ్మన గురువు ఎవరు అంటే అఘోర శివగురుడు అనేటువంటి విషయం కూడా గుర్తుండాలి. మనం నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటి అంశాలలో తెనాలి రామకృష్ణుడి యొక్క తొలినాటి గురువు ఏమో పాలగుమి ఏలేశ్వరుడు అనేటువంటి ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా మరొక గురువు ఎవరు తెనాలి రామకృష్ణుడి కంటే బట్టరు చిక్కాచార్యుడు అనేటువంటి అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఈ కవుల అందరి గురువుల పేర్లను ఒక దగ్గర చేర్చి కూర్చి రాసుకున్నట్లయితే బాగా గుర్తుండేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మీరు గమనించాలి. నెక్స్ట్ చూస్తే తెలుగు సాహిత్యంలో వికట కవిగా హాస్య కవిగా పేరు పొందిన కవి ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడి ఇంటి పేరు ఏమిటి? గార్లపాటి. తెనాలి రామకృష్ణుడి ఇంటి పేరు ఏమిటి? గార్లపాటి. తెనాలి రామకృష్ణుడి తల్లిదండ్రులు ఎవరు అంటే లక్ష్మమ్మ, రామయ్య. సెట్ నెట్ ఎగ్జామ్స్ లో కవుల యొక్క తల్లిదండ్రుల పేర్లు కూడా అడుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క తెనాలి రామకృష్ణుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? రామయ్య, లక్ష్మమ్మ అని గుర్తుంచుకోండి. కుమార భారతి అనే బిరుదు గల అష్టదిగ్గజ కవి ఎవరు? లేదా కుమార భారతి అనే బిరుదు గల కవి ఎవరు అని చెప్పి అడుగుతారు. తెనాలి రామకృష్ణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కుమార భారతి అనే బిరుదు కల కవి ఎవరు? తెనాలి రామకృష్ణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. వీరు మరి తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం, ఉద్భట రాజ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం అనే రచనలు చేశారు. తెనాలి రామకృష్ణుడు చేసిన ముఖ్య రచనలు చూస్తే పాండురంగ మహాత్మ్యం, ఉద్భట రాజ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం. పాండురంగ మహాత్మ్యము, ఉద్భట రాజ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యము అనే రచనలు చేసిన కవి ఎవరు? గుర్తుంచుకోవాలి, తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడి ఇంటి పేరు ఏమిటి? గార్లపాటి. తెనాలి రామకృష్ణుడి తల్లిదండ్రులు ఎవరు? లక్ష్మమ్మ, రామయ్య. వికట కవిగా హాస్య కవిగా పేరు పొందిన కవి ఎవరు? తెనాలి రామకృష్ణుడు. తొలుత శైవ కవి అయి తర్వాత వైష్ణవ మతాన్ని స్వీకరించిన కవి ఎవరు? తెనాలి రామకృష్ణుడే. మరి తెనాలి రామకృష్ణుడి యొక్క అలభ్య రచనలు కూడా ఉన్నాయి, గుర్తుంచుకోవాలి బాగా. తెనాలి రామకృష్ణుడి అలభ్య రచనలు ఏమిటి అంటే లింగ పురాణం. రామలింగడులో కూడా లింగ ఉంది, ఆయన అలభ్య రచనలలో లింగ పురాణం ఉంది, గుర్తుంచుకోండి. లింగ పురాణం, కందర్ప కేతు విలాసం, హరిలీలా విలాసం. తెనాలి రామకృష్ణుడి అలభ్య రచనలు ఏమిటి అంటే లింగ పురాణం, కందర్ప కేతు విలాసం, హరిలీలా విలాసం. లింగ పురాణము, కందర్ప కేతు విలాసము, హరిలీలా విలాసము అనే అలభ్య రచనలు ఎవరివి? తెనాలి రామకృష్ణుడివి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా అదేవిధంగా తెనాలి రామకృష్ణుడి యొక్క అసలు పేరు తెనాలి రామలింగడు. తెనాలి రామకృష్ణుడి యొక్క అసలు పేరు ఏంటి? తెనాలి రామలింగడు. అయితే వీరు వైష్ణవ మతాన్ని స్వీకరించిన సందర్భంలో తెనాలి రామకృష్ణుడిగా తన పేరును మార్చుకోవడం అనేది జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తెనాలి రామకృష్ణుడి తొలి గురువు ఎవరు అంటే పాలగుమ్మి ఏలేశ్వరుడు. తెనాలి రామకృష్ణుడి తొలి గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు కాగా తెనాలి రామకృష్ణుడి మరొక గురువు ఎవరు అంటే బట్టరు చిక్కాచార్యుడు అని చెప్పి గుర్తుంచుకోండి. తెనాలి రామకృష్ణుడి తొలి గురువు ఏమో పాలగుమ్మి ఏలేశ్వరుడు, మరో గురువు ఏమో బట్టరు చిక్కాచార్యుడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి.
మరి అల్లసాని పెద్దన గురువు ఎవరు అంటే శఠగోపయతి అని గుర్తుండాలి. అల్లసాని పెద్దన గురువు శఠగోపయతి కాగా నంది తిమ్మన గురువు అఘోర శివగురుడు కాగా, నంది తిమ్మన గురువు ఎవరు? అఘోర శివగురుడు కాగా, దూర్జటి గురువు ఎవరు అంటే మహాదేశి సార్వభౌముడు. దూర్జటి గురువు ఎవరు? మహాదేశి సార్వభౌముడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూస్తే మరి వైష్ణవ మతాన్ని స్వీకరించిన పిమ్మట తెనాలి రామకృష్ణుడు చేసిన రచన ఏంది అంటే హరిలీలా విలాసం. హరి అంటే విష్ణువే. ఈ యొక్క తెనాలి రామకృష్ణుడు వైష్ణవ మతాన్ని స్వీకరించిన తర్వాత మరి విష్ణువు గురించి రాసిండు. ఏం రాసిండు? హరిలీలా విలాసం రాసిండు. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే చాలా ముఖ్యమైన అంశం, స్థల తీర్థ దైవ మహాత్మ్యాలను మూడింటిని తెలిపే ప్రబంధం ఏమిటి? స్థల తీర్థ దైవ మహాత్మ్యాలను తెలిపే ప్రబంధం. స్థల తీర్థ దైవ మహాత్మ్యాలను మూడింటిని తెలిపే ప్రబంధం ఏమిటి అంటే పాండురంగ మహాత్మ్యం. స్థల తీర్థ దైవ మహాత్మ్యాలను తెలిపే పాండురంగ మహాత్మ్యమును రచించిన కవి ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. పాండురంగ మహాత్మ్యమునకు కల మరో పేరు పౌండరీక మహాత్మ్యం. పాండురంగ మహాత్మ్యమునకు కల మరో పేరు ఏమిటి? పౌండరీక మహాత్మ్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పాండురంగ మహాత్మ్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే విరూరి వేదాద్రికి అంకితం ఇవ్వబడింది. పౌండరీక మహాత్మ్యముగా పిలువబడే తెనాలి రామకృష్ణుడు రచించిన పాండురంగ మహాత్మ్యమును అంకితం తీసుకున్నది ఎవరు అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. విరూరి వేదాద్రి అని చెప్పేసి గుర్తుంచుకోండి. పాండురంగ మహాత్మ్యము ఎవరు అంకితం తీసుకున్నారు? విరూరి వేదాద్రి. ఓకేనా, తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యమును ఎవరికి అంకితం చేశారు? విరూరి వేదాద్రి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే పాండురంగ మహాత్మ్యములోని కథా ఘట్టాలు ఏంటియో గుర్తుంచుకోవాలి మనం. పుండరీకుడి చరిత్ర, పౌండరీక మహాత్మ్యము అన్నాం కదా. పాండురంగ మహాత్మ్యమును అంటే ఇక్కడ పుండరీకుడి చరిత్ర ప్రధానంగా కనిపిస్తుంది. పుండరీకుడి చరిత్ర కనిపిస్తుంది, నిగమ శర్మోపాఖ్యానము కూడా కనిపిస్తుంది. నిగమ శర్మోపాఖ్యానము, పుండరీకుడి చరిత్ర, శ్రీకృష్ణ అవతార చరిత్ర. పుండరీకుడి చరిత్ర, నిగమ శర్మోపాఖ్యానము, శ్రీకృష్ణ అవతార చరిత్ర, రాధాదేవి చరిత్ర. రాధాదేవి చరిత్ర, సుశీల కథ. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, 1-2 సార్లు వింటుంటే చదువుతుంటేనే మంచిగా గుర్తుంటుంది. పుండరీకుడి చరిత్ర, నిగమ శర్మోపాఖ్యానము, శ్రీకృష్ణావతార చరిత్ర, సుశీల కథ, రాధాదేవి చరిత్ర, కాకి, హంస, పాము, చిలుక. కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగలు మోక్షం పొందిన కథలు. కాకి, పాము, హంస, చిలుక, తేనెటీగలు మోక్షం పొందిన కథలు ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు అంటే పాండురంగ మహాత్మ్యములో కనిపిస్తున్నాయి. మళ్ళీ వినాలి, చాలా ముఖ్యమైన అంశం. పాండురంగ మహాత్మ్యములో పుండరీకుడి చరిత్ర, నిగమ శర్మోపాఖ్యానము, శ్రీకృష్ణ అవతార చరిత్ర, రాధాదేవి చరిత్ర, సుశీల కథ, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగలు మోక్షం పొందిన కథ, గాలి గంగల జాతర, గాలి గంగల జాతర, సుశర్మోపాఖ్యానము మొదలైనటువంటి కథాఘట్టాలు కనిపిస్తున్నాయి. నిగమ శర్మోపాఖ్యానము కల ప్రబంధం ఏమిటి అని చెప్పి అడుగుతాడు. పాండురంగ మహాత్మ్యం అని గుర్తుంచుకోవాలి. నిగమ శర్మోపాఖ్యానము, సుశర్మోపాఖ్యానము కల ప్రబంధం ఏమిటి? పాండురంగ మహాత్మ్యం. గాలి గంగల జాతర ప్రస్తావన గల ప్రబంధం ఏమిటి? పాండురంగ మహాత్మ్యం. పుండరీకుడి చరిత్ర, రాధాదేవి చరిత్ర, సుశీల కథలు గల ప్రబంధం ఏమిటి? పాండురంగ మహాత్మ్యం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణావతార చరిత్ర, కాకి, హంస, చిలుక, తేనెటీగలు మోక్షం పొందిన కథలు ఎక్కడ గలవు అని అడుగుతాడు. గుర్తుంచుకోవాలి, పాండురంగ
మహాత్మ్యములు కలవు. పాండురంగ మహాత్మ్యానికి మూలమేమిటి? స్కాంద పురాణం. పాండురంగ మహాత్మ్యానికి మూలమేంటి? స్కంద పురాణం అని గుర్తుంచుకోండి. పాండురంగ విభుని పదగుంపనంబు అనేది ఏ కవి శైలిని గురించి తెలియజేస్తుంది? జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. పాండురంగ విభుని పదగుంపనంబు అనేది ఎవరి శైలిని గురించి తెలియజేస్తుంది? తెనాలి రామకృష్ణుడి యొక్క కవితా శైలిని గురించి తెలియజేసేదే పాండురంగ విభుని పదగుంపనంబు అనేటువంటి వ్యాఖ్య. నెక్స్ట్ చూస్తే పాండురంగ విభుని పదగుంపనంబు అని చాటు పద్యము ద్వారా తెలిపింది ఎవరు? పాండురంగ విభుని పదగుంపనంబు అని చాటు పద్యము ద్వారా తెలిపిన వారు ఎవరు అంటే కాకుమాని మూర్తి కవి. ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు అన్నది పాండురంగ విభుని పదగుంపనంబు అన్నది రెండు కూడా ఎవరు అంటే కాకుమాని మూర్తి కవి. అక్కడేమో నంది తిమ్మన గురించి, ఇక్కడేమో తెనాలి రామకృష్ణుని గురించి అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఓకేనా? అసలు పదగుంపనం అంటే ఏంటి? పదగుంపనం అంటే ఏమిటి అంటే సంస్కృత పదాలు తెలుగు పదాలను సముచితంగా ఒక పొందిక ప్రకారం కూర్చటం. సంస్కృత తెలుగు పదాలను ఒక పొందిక ప్రకారం ఉపయోగిస్తే దాన్ని ఏమంటాం? పదగుంపనం అంటాము. ఓకేనా? గుర్తుంచుకోవాలి. తుంగభద్ర నది వర్ణన గల ప్రబంధం ఏమిటి? పాండురంగ మహాత్మ్యం. పాండురంగ మహాత్మ్యంలో ఏ నది వర్ణన కనిపిస్తుంది? తుంగభద్ర నది యొక్క వర్ణన కనిపిస్తుంది. తుంగభద్ర నది వర్ణన గల ప్రబంధం ఏమిటి అంటే పాండురంగ మహాత్మ్యం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. పాండురంగ మహాత్మ్యంలో మొత్తం 9 కథలు కలవు. పాండురంగ మహాత్మ్యంలో గల కథల సంఖ్య ఎంత? 9 కథలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక మరో ముఖ్యమైన అంశం గుర్తుంచుకోవాలి. పాండురంగ మహాత్మ్యములో పిల్లి శీలం చిలుక చదువు గల పాత్ర ఎవరిది? పిల్లి శీలం చిలుక చదువు గల పాత్ర ఎవరిది పాండురంగ మహాత్మ్యములో అంటే నిగమ శర్మది. పాండురంగ మహాత్మ్యములో పిల్లి శీలము చిలుక చదువు గల పాత్ర ఎవరిది? గుర్తుంచుకోవాలి, నిగమ శర్మది. నిగమ శర్మను రామకృష్ణుడు ఏమని అభివర్ణించాడు అంటే తేనె పూసిన కత్తి దాత్రీసురుండు. తెనాలి రామకృష్ణుడు నిగమ శర్మను తేనె పూసిన కత్తి దాత్రీసురుండు అని చెప్పి అభివర్ణించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే పాండురంగ మహాత్మ్యమును గురించి విశ్వనాథ సత్యనారాయణ ఏమన్నాడో జాగ్రత్తగా వినండి. ప్రౌఢ శైలి నిర్మాణ నైపుణ్యము చేత కైలాస శిఖరము లాంటి రచన పాండురంగ మహాత్మ్యము అని చెప్పేసి విశ్వనాథ సత్యనారాయణ గారు అభిప్రాయపడినారట. పాండురంగ మహాత్మ్యముల గురించి విశ్వనాథ చేసిన వ్యాఖ్య గుర్తుంచుకోండి. ప్రౌఢ శైలి నిర్మాణ నైపుణ్యము చేత కైలాస శిఖరము లాంటి రచన పాండురంగ మహాత్మ్యము అని చెప్పి విశ్వనాథ కీర్తించారంట, గుర్తుంచుకోవాలి. ఓకేనా? పాండురంగ మహాత్మ్యము పైన పరిశోధన చేసిన వారు ఎవరు అంటే వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. దేవల్ల చిన్ని కృష్ణయ్య, ఎక్కిరాల కృష్ణమాచార్యులు. దేవల్ల చిన్ని కృష్ణయ్య, ఎక్కిరాల రామకృష్ణమాచార్యులు ఈ యొక్క పాండురంగ మహాత్మ్యంపై పరిశోధన చేశారు. దేవల్ల చిన్ని కృష్ణయ్య, ఎక్కిరాల రామకృష్ణమాచార్యులు కాదు, కృష్ణమాచార్యులు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే పాండురంగ మహాత్మ్యానికి వ్యాఖ్య రాసింది ఎవరు అంటే బులుసు వెంకటరమణయ్య. పాండురంగ మహాత్మ్యానికి వ్యాఖ్య రాసినది బులుసు వెంకటరమణయ్య అని చెప్పి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. బులుసు వెంకటరమణయ్య పాండురంగ మహాత్మ్యమునకు వ్యాఖ్య రాశారు. నెక్స్ట్ చూస్తే ఉద్భటారాధ్య చరిత్ర. పాండురంగ మహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యం 3 రచనలు కూడా తెనాలి రామకృష్ణుడియే కదా. తెనాలి రామకృష్ణుడి యొక్క అలభ్య రచనలు ఏమిటి అంటే లింగ పురాణము, కందర్పకేతు విలాసము, హరివిలాసము అని చెప్పి చెప్పుకున్నాం కదా. రైట్, ఇప్పుడు ఉద్భటారాధ్య చరిత్ర గురించి చూడండి. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలోని ఉద్భటుని కథ ఆధారంగా రాయబడిందే ఉద్భటారాధ్య చరిత్ర.
తెనాలి రామకృష్ణుని ఉద్భటారాజ్య చరిత్రకు ఆధారం ఏమిటి అంటే పాల్కురికి సోమనాథుడు బసవ పురాణములో రాసిన ఉద్భటుని కథ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి తెనాలి రామకృష్ణుడు తన ఉద్భటారాజ్య చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే ఊరదేశ మంత్రికి అంకితం ఇచ్చాడు. ఉద్భటారాజ్య చరిత్ర ఊరదేశ మంత్రి, ఉద్భటారాజ్య చరిత్ర ఊరదేశ మంత్రి గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. తెనాలి రామకృష్ణుడు తన ఉద్భటారాజ్య చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చారు అని చెప్పి అడుగుతారు, గుర్తుంచుకోండి, ఊరదేశ మంత్రికి. నెక్స్ట్, పూర్తి చేయకుండానే వదిలివేసిన రచన ఏది? తెనాలి రామకృష్ణుడు అసంపూర్ణముగా రాసిన రచన ఏది, లేదా పూర్తి చేయకుండానే వదిలివేసిన రచన ఏది అని చెప్పేసి అడుగుతారు. ఘటికాచల మహాత్మ్యం. తెనాలి రామకృష్ణుడి యొక్క పూర్తి చేయకుండానే వదిలివేయబడిన రచన అంటే అసంపూర్ణ రచన ఏది అంటే ఘటికాచల మహాత్మ్యం. ఘటికాచల మహాత్మ్యము. ఈ ఘటికాచల మహాత్మ్యమును అంకితం తీసుకున్నది ఎవరు అంటే షహాజీ బంధువు ఖండాజీ. ఘటికాచల మహాత్మ్యము అనేది ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే షహాజీ బంధువు ఖండాజీకి అంకితం ఇవ్వబడింది అని చెప్పి గుర్తుంచుకోండి. తెనాలి రామకృష్ణుడి యొక్క ఘటికాచల మహాత్మ్యము షహాజీ బంధువు ఖండాజీకి అంకితం ఇవ్వబడింది అని 1-2 సార్లు చదివినట్లయితే గుర్తుంటుంది. నెక్స్ట్ చూస్తే ఘటికాచల మహాత్మ్యము అనేది పేలవమైన రచన అని ఎవరు అన్నారంటే ఆరుద్ర అన్నాడు. ఘటికాచల మహాత్మ్యం అనేది పేలవమైన రచన అని పేర్కొన్నది ఎవరు? ఆరుద్ర. ఆరుద్ర ప్రకారం ఘటికాచల మహాత్మ్యము ఒక పేలవమైన రచన. ఘటికాచల మహాత్మ్యం అనేది కాళ్ళు చేతులు లేని రచన అని చెప్పి అన్నది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఘటికాచల మహాత్మ్యము అనేది పేలవమైన రచన అని పేర్కొన్నదేమో ఆరుద్ర. ఘటికాచల మహాత్మ్యం అనేది కాళ్ళు చేతులు లేని రచన అని చెప్పేసి పేర్కొన్నది ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ఘటికాచల మహాత్మ్యం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే షహాజీ బంధువు ఖండాజీకి అంకితం ఇవ్వబడింది. పూర్తి చేయకుండానే అసంపూర్ణంగా వదిలివేయబడిన రచన ఏది తెనాలి రామకృష్ణుడిది అంటే ఘటికాచల మహాత్మ్యం అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే కళాపూర్ణోదయం. ప్రబంధ రచనలలో విశిష్టమైనటువంటి రచన కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయం అనే ప్రబంధం రచించిన కవి ఎవరు అంటే పింగళి సూరన అని చెప్పేసి మనం అందరం కూడా బాగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. వీరు మొదట శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవిగా ఉన్నారు. తర్వాత వీరు నంద్యాల కృష్ణరాజు ఆస్థానంలో కవిగా పనిచేయడం జరిగింది. తొలుత శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కవిగా ఉన్నారు ఎవరు? పింగళి సూరన. తర్వాత నంద్యాల కృష్ణరాజు ఆస్థానంలోకి వీరు మారడం అనేది జరిగింది. రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం. రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే పింగళి సూరన. రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం అనే ప్రబంధాలు రాసినది ఎవరు? పింగళి సూరన అని గుర్తుంచుకోండి. కళాపూర్ణోదయం అనే ప్రబంధం రాసిన కవి కూడా పింగళి సూరనే. పింగళి సూరన యొక్క అలభ్య రచనలు ఏమిటి అంటే గరుడ పురాణము, గిరిజా కళ్యాణము. పింగళి సూరన యొక్క అలభ్య రచనలు ఏమిటి అని చెప్పి అడుగుతాడు, గుర్తుంచుకోవాలి. గరుడ పురాణం, గిరిజా కళ్యాణం. గరుడ పురాణము, గిరిజా కళ్యాణము అనే అలభ్య రచనలు ఎవరివి అని చెప్పి అడుగుతాడు, గుర్తుంచుకోవాలి. పింగళి సూరనవి. గరుడ పురాణము, గిరిజా కళ్యాణం అనే అలభ్య రచనలు రాసింది పింగళి సూరన అని గుర్తుంచుకోండి. ప్రభావతి ప్రద్యుమ్నం అలాగే రాఘవ పాండవీయం అనే రచనలు చేసిన కవి, కళాపూర్ణోదయం అనే రచన చేసిన కవి ఎవరు అన్న పింగళి సూరనే. లలాటేక్షణ భక్తిశీలుడుగా పేరు పొందిన కవి ఎవరు? లలాటేక్షణ భక్తిశీలుడుగా పేరు పొందిన కవి ఎవరు అంటే పింగళి సూరన. పింగళి సూరన లలాటేక్షణ భక్తిశీలుడుగా పేరు పొందాడు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లలాటేక్షణ భక్తిశీలుడుగా పేరు పొందిన అష్టదిగ్గజ కవి ఎవరు? పింగళి సూరన. పింగళి సూరనకు లలాటేక్షణ భక్తిశీలుడు అనే పేరు ఉంది, గుర్తుంచుకోవాలి. మరి అద్భుత కల్పనా కథకళ ప్రబంధం కళాపూర్ణోదయం. అద్భుతమైనటువంటి కల్పనలతో కూడిన కథకళ ప్రబంధం ఏమిటి అంటే
కళాపూర్ణోదయం అని గుర్తుంచుకోండి. కళాపూర్ణోదయంలోని ఆశ్వాసాల సంఖ్య 8. కళాపూర్ణోదయంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? 8 ఆశ్వాసాలు ఉన్నాయి. పింగళి సూరన తన కళాపూర్ణోదయమును నంద్యాల కృష్ణరాజుకు అంకితం ఇచ్చాడు. గుర్తుంచుకోవాలి, శ్రీకృష్ణదేవరాయలు అనుకోవద్దు పొరపాటున కూడా. పింగళి సూరన తన యొక్క కళాపూర్ణోదయమును ఎవరికి అంకితం చేశాడు అంటే నంద్యాల కృష్ణరాజుకు అని గుర్తుంచుకోండి. కళాపూర్ణోదయమును పింగళి సూరన నంద్యాల కృష్ణరాజుకు అంకితం చేశాడని గుర్తుంచుకోండి. మరి రామరాజ భూషణుడు, భట్టుమూర్తి అంటాం కదా, భట్టుమూర్తి రామరాజ భూషణుడు కళాపూర్ణోదయమును విమర్శించిండు. ఏమని విమర్శించిండంటే బాగా గుర్తుంచుకోవాలి, ముఖ్యమైన అంశం, కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అని, కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అని చెప్పి కళాపూర్ణోదయమును విమర్శించిన కవి ఎవరు? రామరాజభూషణుడు అని గుర్తుంచుకోండి. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అని చెప్పి విమర్శించబడ్డ ప్రబంధం ఏంటి? కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయం రచించింది ఎవరు? పింగళి సూరన. కళాపూర్ణోదయం ఎవరికి అంకితం ఇవ్వబడింది? నంద్యాల కృష్ణరాజుకు అంకితం ఇవ్వబడింది. రామరాజభూషణుడు కళాపూర్ణోదయమును ఏమన్నాడు? కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు కల ప్రబంధము అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇకపోతే నెక్స్ట్ చూస్తే సకల లక్షణ లక్షితంబైన, సకల లక్షణ లక్షితంబైన మహాప్రబంధంబు కీర్తి కారణమని ఊహించి, సకల లక్షణ లక్షితంబైన మహాప్రబంధంబు కీర్తి కారణంబని ఊహించి కావ్య నిర్మాణానికి పూనుకున్న కవి ఎవరు అంటే పింగళి సూరనే. సకల లక్షణ లక్షితంబైన మహాప్రబంధంబు కీర్తి కారణమని ఊహించి కావ్య రచనకు లేదా కావ్య నిర్మాణానికి పూనుకున్న కవి ఎవరు అని చెప్పి అడుగుతాడు. పింగళి సూరన అని గుర్తుంచుకోండి. 1కి 4 సార్లు చదవండి, గుర్తుంటుంది. సకల లక్షణ లక్షితంబైన మహాప్రబంధంబు కీర్తి కారణమని కావ్య నిర్మాణానికి పూనుకున్న కవి పింగళి సూరన అని గుర్తుంచుకోవాలి. ఇక కళాపూర్ణోదయాన్ని ఆరుద్ర కూడా విమర్శించడం జరిగింది. ఆరుద్ర కళాపూర్ణోదయం గురించి ఏమన్నాడో వినండి. కొంత నవలలాగా, కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, మరికొంత ఈనాటి సినిమాలాగా కళాపూర్ణోదయ రచన కొనసాగింది అని చెప్పి పేర్కొన్నది ఎవరు అంటే ఆరుద్ర. కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, మరికొంత ఈనాటి సినిమాలాగా కళాపూర్ణోదయము రచన కొనసాగింది అని చెప్పి కళాపూర్ణోదయమును గురించి వ్యాఖ్యానించింది ఎవరు అంటే ఆరుద్ర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఘటికాచల మహాత్మ్యము పేలవమైన రచన అని అన్నది కూడా ఆరుద్రనే. ఘటికాచల మహాత్మ్యము పేలవమైన రచన అన్నది ఆరుద్రనే. కళాపూర్ణోదయం అనేది కొంత నవలలాగా, మరికొంత నాటకంలాగా, మరికొంత ఈనాటి తెలుగు సినిమాలాగా ఉన్నది అని చెప్పి వ్యాఖ్యానించింది కూడా ఆరుద్రే అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, కల్పిత కథా వస్తువుతో వెలువడిన ప్రథమాంధ్ర ప్రబంధం ఏమిటి అని చెప్పి అడుగుతారు. గుర్తుంచుకోవాలి, కళాపూర్ణోదయం. ఓకేనా? కల్పిత కథా వస్తువుతో, కల్పిత కథా వస్తువుతో వెలువడిన ప్రథమాంధ్ర ప్రబంధం ఏమిటి, లేదా కల్పిత కథా వస్తువుతో వెలువడిన తొలి తెలుగు ప్రబంధం ఏమిటి అని అడుగుతారు. కళాపూర్ణోదయం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి కళాపూర్ణోదయంలోని ప్రధానమైనటువంటి కథా ఘట్టాలు జాగ్రత్తగా పరిశీలించండి. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతం ఉంది. కళాపూర్ణోదయంలో సరస్వతి చతుర్ముఖుల యొక్క ప్రేమ వృత్తాంతం ఉంది. ప్రణయ వృత్తాంతం అంటే ప్రేమ వృత్తాంతం ఉంది. చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతం, సుగాత్రి శాలీనుల కథ, సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతము, సుగాత్రి శాలీనుల కథ, కలభాషిణి మణికందరుల వృత్తాంతము, సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతము, సుగాత్రి శాలీనుల కథ, అదేవిధంగా కలభాషిణి మణికందరుల వృత్తాంతము, రంభ నలకూబరుల వృత్తాంతము, రంభ నలకూబరుల వృత్తాంతము, కళాపూర్ణుడు మధుర లాలస, కళాపూర్ణుడు మధుర లాలస, అభినవ కౌముదీల వృత్తాంతం, అభినవ కౌముదిల వృత్తాంతము,
నారద గానమాశ్చర్యము అనేటువంటి కథా ఘట్టాలు మనకు కళాపూర్ణోదయంలో కనిపిస్తున్నాయి. ఓకేనా. రంభ నలకూబరుల వృత్తాంతం కనిపిస్తుంది. కళాపూర్ణుడు, మధురలాలస, అభినవ కౌముదిల వృత్తాంతము, నారద గానమాశ్చర్యము కూడా మనకు ఈ యొక్క కళాపూర్ణోదయంలో కనిపిస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ వృత్తాంతము, సుధాత్రి శాలీనుల కథ, కలభాషిణి మణికందరుల వృత్తాంతము కూడా ఎక్కడ కనిపిస్తుంది మనకు అంటే కళాపూర్ణోదయంలో కనిపిస్తుంది. సరస్వతి చతుర్ముఖుల పెంపుడు చిలుకయే కలభాషినిగా మధురలాలసగా జన్మించడం అనేది జరుగుతుందంట. ఈ కళాపూర్ణోదయంలో సరస్వతి చతుర్ముఖుల యొక్క పెంపుడు చిలుక అనేది కలభాషినిగాను ఒక జన్మలో, మరొక జన్మలో మధురలాలసగాను జన్మిస్తుందంట. సుధాత్రి శాలీనులు అనేవారు సుముఖ శక్తిగా, మణిస్తంభ సిద్ధులుగా జన్మించడం అనేది జరుగుతుందంట. ఓకేనా. మరి వీళ్ళ కుమారుడే మరి కళాపూర్ణుడు అని చెప్పి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కళాపూర్ణోదయంలో 4 రకాల శృంగారం కనిపిస్తుంది. కళాపూర్ణోదయంలో ఎన్ని రకాల శృంగారం కనిపిస్తుంది? 4 రకాలు. ఓకేనా. దివ్యం, దాన్ని బ్రహ్మం అని చెప్పేసి పేర్కొన్నారు. దివ్యం, గాంధర్వం, మానవం, రాక్షసం. దివ్యం, గాంధర్వం, మానవం, రాక్షసం అనేటువంటి 4 రకాల శృంగారం కనిపిస్తుంది. దివ్యమునకు మరో పేరు బ్రహ్మం. దివ్యం, గాంధర్వం, మానవం, రాక్షసం అనే 4 రకాల శృంగారాలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే కళాపూర్ణోదయంలో కనిపిస్తున్నాయి అని చెప్పి గుర్తుంచుకోండి. దీన్ని ఒక చిన్న కోడ్ రూపంలోకి మార్చుకుంటే దివ్యగా మానరా, దివ్యగా మానరా అని చెప్పి గుర్తుంచుకుంటే దివ్య అంటే దివ్యం అనే శృంగారం అంటే బ్రహ్మం అనే శృంగారం అని. ఓకేనా. అదేవిధంగా గా అంటే గాంధర్వం అనే శృంగారం అని, మా అంటే మానవం అనే శృంగారం అని, రా అంటే రాక్షసం అనే శృంగారం అని చెప్పి మనకు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. కోడేంటి? దివ్యగా మానర అంటే దివ్యం, గాంధర్వం, మానవం, రాక్షసం అనే 4 రకాల శృంగారం గుర్తుకు రావాలి. దివ్యానికి మరో పేరేంటి? బ్రహ్మం. మరి ఈ దివ్య శృంగారం ఎవరెవరి మధ్య జరిగింది? దివ్య శృంగారం సరస్వతి చతుర్ముఖుల మధ్య జరిగింది. ఓకేనా. దట్ ఈజ్ ప్రీసియస్. అది గుర్తుంటుంది ఈజీగా. దివ్యం అనే శృంగారం మరి సరస్వతి చతుర్ముఖుల మధ్య జరిగింది, అది గుర్తుంటుంది. ఇకపోతే మానవం అనేటువంటి శృంగారం సుగాత్రి శాలీనుల మధ్య జరిగింది. మానవం అనే శృంగారం సుగాత్రి శాలీనుల మధ్య జరిగిన శృంగారం ఏంటి? మానవం. ఇక రాక్షస శృంగారం ఎవరెవరి మధ్య జరిగింది అంటే శల్యాసురుడు అభినవ కౌముదిని బలాత్కరించడం అనేది రాక్షస శృంగారం కిందికి వస్తుంది. మిత్రులారా, శల్యాసురుడు అనేవాడు అభినవ కౌముదిని బలాత్కరించడం అనేది రాక్షస శృంగారం అని గుర్తుంచుకోండి. శల్యాసురుడు అభినవ కౌముదిని బలాత్కరించడం అనేది రాక్షస శృంగారం. సుగాత్రి శాలీనుల మధ్య జరిగిన శృంగారం మానవ శృంగారం. సరస్వతి చతుర్ముఖుల మధ్య జరిగిన శృంగారం దివ్య శృంగారం అంటే బ్రహ్మం అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇక గాంధర్వ శృంగారం ఎవరెవరి మధ్య జరిగింది అంటే కలభాషిని మణికందరుల మధ్య జరిగిన శృంగారం గాంధర్వం. కలభాషిని మణికందరుల మధ్య జరిగిన శృంగారానికి ఏమని పేరు? కళాపూర్ణోదయంలో గాంధర్వం అని పేరు. కళాపూర్ణోదయంలో కలభాషిని, అదేవిధంగా మరి కలభాషిని మణికందరుల మధ్య జరిగిన శృంగారం గాంధర్వం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే కళాపూర్ణోదయాన్ని అత్యుత్తమ ప్రబంధంగా ఎంపిక చేసిన విమర్శకుడు ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి. కళాపూర్ణోదయాన్ని అత్యుత్తమ ప్రబంధంగా అభివర్ణించిన విమర్శకుడు ఎవరు అని చెప్పి అడుగుతారు. కట్టమంచి రామలింగారెడ్డి. కట్టమంచి రామలింగారెడ్డి ప్రకారం అత్యుత్తమ ప్రబంధం ఏమిటి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు, గుర్తుంచుకోవాలి. కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయం అనేది ఈ క్రింది ఏ కవి ప్రకారం లేదా ఏ విమర్శకుడి ప్రకారం అత్యుత్తమ ప్రబంధం అని చెప్పి అడుగుతారు. కట్టమంచి రామలింగారెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కట్టమంచి రామలింగారెడ్డి యొక్క అభిమాన కవి ఎవరు అంటే పింగళి సూరన. కట్టమంచి రామలింగారెడ్డి యొక్క అభిమాన కవి ఎవరు?
పింగళి సూరన అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే కళాపూర్ణోదయం అంటున్నాం కదా. ఇంతకీ అసలు ఈ కళాపూర్ణోదయంలో నాయికా నాయకులు ఎవరు అంటే కలభాషిని మణికందరులు. వీళ్ళ మధ్య జరిగింది కదా గాంధర్వ శృంగారం. కలభాషిని మణికందరుల మధ్య జరిగింది కదా గాంధర్వం అనే శృంగారం. ఈ యొక్క కళాపూర్ణోదయంలో నాయికా నాయకులు ఎవరు అంటే కలభాషిని మణికందరుడు అని చెప్పి గుర్తుంచుకోండి. సరస్వతి చతుర్ముఖుల మధ్య జరిగిందేమో దివ్యం బ్రహ్మం అనే శృంగారం జరిగింది. సుగాత్రి శాలీనుల మధ్యనేమో మానవం అనే శృంగారం జరిగింది. అదేవిధంగా శల్యాసురుడు అభినవ కౌముదిని బలాత్కరించడం అనేది రాక్షస శృంగారం. ఇక గాంధర్వ శృంగారం ఎవరెవరి మధ్య జరిగింది అంటే కలభాషిని అదేవిధంగా మణికందరుడి మధ్య జరిగిందని గుర్తుంచుకోండి. ఓకే, మరి ఇక్కడ మనం చూస్తే కళాపూర్ణోదయంలో నాయికా నాయకులు కలభాషిని, ఇంకెవరు మణికందరుడు. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ అనే గ్రంథం రాసింది జీవి కృష్ణారావు. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ అనే గ్రంథకర్త ఎవరు అని అడుగుతారు, జీవి కృష్ణారావు అని గుర్తుంచుకోండి. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ గ్రంథకర్త జీవి కృష్ణారావు. కళాపూర్ణోదయంపై విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన పరిశోధనకు గల పేరు ఏమిటి అంటే స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ. కళాపూర్ణోదయంపై విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన పరిశోధనకు గల పేరు స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ అని గుర్తుంచుకోండి. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయ గ్రంథకర్త ఎవరు అంటే జీవి కృష్ణారావు అని చెప్పి గుర్తుంచుకోండి. కళాపూర్ణోదయానికి లఘు టీకా పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు అని చెప్పి అడుగుతారు, గుర్తుంచుకోవాలి. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి. కళాపూర్ణోదయానికి కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఏ పేరుతో వ్యాఖ్య రాశారు, లఘు టీకా అనే పేరుతో అని గుర్తుంచుకోవాలి. కళాపూర్ణోదయానికి లఘు టీకా అనే పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు అని అడుగుతారు, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి అని గుర్తుంచుకోండి. కళాపూర్ణోదయానికి భావ ప్రకాశిక అనే పేరుతో వ్యాఖ్య రాసింది ఎవరు అని అడుగుతారు, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి కళాపూర్ణోదయానికి ఏ పేరుతో టీకా రాశారు అంటే భావ ప్రకాశ